జై శ్రీమన్నారాయణ. ఇవాళ 10వ పాసురం యొక్క అర్థం తెలుసుకుందాము. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. నోత్తు చువరక్కం పుగగిండ్ర అమ్మనాయ్ మాత్తముం తారారో వాసల్ తిరవాదార్ నాత్త తుజాయ్ముడి నారాయణన్ நம்மால் போத்த பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீஜந்த கும்ப கருணனும் தோத்து முனக்கே பெருந்தியல் தான் தந்தானோ ஆத்த ஆனந்தலுடையாய் அருங்கலமே తేత్తమాయ్ వందు తిరవేలోరెంబావాయ్. ఇవాళ మన గోదాదేవి లోపలున్న గోపికను ఎలా నిద్రలేపుతుంది అంటే, నోత్తు చివరక్కం, నోము నోచేసి స్వర్గానుభవాన్ని అనుభవిస్తున్నావా అమ్మా? స్వర్గానుభవాన్ని అనుభవించడం అంటే నోము నోచేసి ఆ కృష్ణయ్య వచ్చి నీతో ఉన్నాడా? ఆ స్వర్గానుభవాన్ని అనుభవిస్తున్నావా నువ్వు? సరేనమ్మా, కనీసం మాట్లాడినైనా మాట్లాడలేదు, కనీసం వచ్చి తలుపన్నా తెరువమ్మా అన్నా కూడా లోపల ఉన్న గోపిక ఇంకా రావట్లేదు. ఆ కృష్ణుడి యొక్క కిరీటానికి ఎప్పుడూ తులసిమాల చుట్టే ఉంటుందమ్మా. ఆ తులసిమాల యొక్క పరిమళం మాకు వస్తుందమ్మా. ఆ కృష్ణయ్య నీతోనే ఉన్నాడు కదమ్మా, మాకు కూడా చెప్పమ్మా, కృష్ణయ్యకి మేము మంగళాశాసనం చేసుకుంటాము, పరే అనే వాయిద్యాన్ని అడుగుతామమ్మా అంటే ఇంకా కూడా లోపల ఉన్న గోపిక ఏమీ మాట్లాడలేదు. అందుకని గోదాదేవి పూర్వం కుంభకర్ణుడు అనే రాజుతో యుద్ధం చేసి ఓడిపోయి ఆ కుంభకర్ణుడి నిద్ర ఏమైనా నువ్వు తీసుకున్నావా ఏంటి? అందుకనే లెగిసి రావట్లేదు అంటుంటే లోపలున్న గోపికకు కోపం వచ్చిందంట. నన్ను కుంభకర్ణుడితో పోలుస్తారా, నేను లెగిసి రాను అని అలిగిందంట. అయ్యో కాదమ్మా, నువ్వు లెగిసి వస్తావని చెప్పి అలా అన్నావమ్మా, అంతేగాని నిన్ను కుంభకర్ణుడితో పోలుద్దామని కాదు, నువ్వు మాకు ఒక అపురూపమైనటువంటి మణిలాంటి దానివమ్మా అంటుంది. మణితో ఎందుకు పోల్చిందంటే గోదాదేవి, ఇప్పుడు మనం ఒక హారం వేసుకుంటే హారం కింద బిల్లలో ఒక పెద్ద రాయి ఉంటే చుట్టూతా కనుక రాళ్ళు ఉంటే ఆ పెద్ద రాయి కనుక పోతే అసలు ఆ హారానికి అందం ఉండదు కదా. నువ్వు ఒక అపురూపమైనటువంటి మణిలాంటి దానివమ్మ మా గోష్ఠికి, నువ్వు లెగిసి రావమ్మా అంటే, లెగిసి ఇప్పుడు దాకా నిద్రలో ఉన్నావు కదా, ఎలా పడితే అలా వచ్చేస్తావో ఏమో, చిన్నగా సర్దుకొని నెమ్మదిగా రావమ్మా, వచ్చి తలుపు తెరువమ్మా అంటుంది. ఇవాళ గోపిక కూడా వచ్చి వీళ్ళ గోష్ఠిలోకి చేరుకుందండి. జై శ్రీమన్నారాయణ.